రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. కాసేపట్లో ఆయన గన్ పార్క్ దగ్గరకు చేరుకుని తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ కు చేరుకుంటారు. గాంధీ భవన్ లో తనకు కేటాయించిన ప్రెసిడెంట్ ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేస్తారు. 2:45 ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటారు. ఆ తర్వాత ఇందిరాభవన్ ముందు జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ, పీసీసీ ముఖ్య నేతలు పాల్గొంటారు. పీసీసీ చీఫ్ గా మహేష్ బాధ్యతల స్వీకారానికి గాంధీ భవన్ ముస్తాబైంది. మొత్తం రంగులు వేయించి కొత్త ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, పీసీసీ చీఫ్ బాధ్యతల స్వీకార ఏర్పాట్లపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కొత్త పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు కూడా ఆయననే కొనసాగించారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీగా ఎన్నికైన తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త రథసారథిగా మహేష్ కుమార్ గౌడ్ను ఏఐసీసీ నియమించింది. ఆయన ఇవాళ గాంధీ భవన్లో బాధ్యతలు తీసుకోబోతున్నారు. 2:45 ఆయన పీసీసీ చీఫ్గా ఛార్జ్ తీసుకోబోతున్నారు. అంతకంటే ముందే మరి కాసేపులో 12:30 మహేష్ కుమార్ గౌడ్ అమరవీరుల స్తూపానికి చేరుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన నార్సింగ్లోని తన నివాసం నుంచి ఆయన భారీ ర్యాలీతోని ఆయన గన్ పార్క్కు బయలుదేరారు. మరి కాసేపట్లో ఆయన తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పార్క్కు చేరుకుంటారు. ఇక్కడ కార్యకర్తలు, నేతలతోని ఆయన నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడి నుంచి భారీ ర్యాలీతో ఆయన గాంధీ భవన్కు చేరుకుంటారు. గాంధీ భవన్కు చేరుకునే సమయంలో ఈ కళాకారుల నృత్యాలు, అదేవిధంగా ఒగ్గు డప్పుల చప్పుల మధ్య ఆయన భారీగా ఇక్కడి నుంచి ర్యాలీ వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇప్పటికే అరేంజ్మెంట్స్ పూర్తి చేశారు. మరి కాసేపట్లో మహేష్ కుమార్ గౌడ్ ఈ గన్ పార్క్ చేరుకుంటారు. ఇక్కడ నివాళులు అర్పించిన తర్వాత గాంధీ భవన్కు 2:30 గంటల సమయంలో ఆయన చేరుకుంటారు. అక్కడ 2:45 పీసీసీ ఏదైతే కార్యాలయం ఉందో గాంధీ భవన్లో పీసీసీ కూర్చునే ఛాంబర్లో ఆయన బాధ్యతలు తీసుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారు. అప్పగించిన తర్వాత గాంధీ భవన్లో ఒక పూజా కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత గాంధీ భవన్ వెనకాల ఇందిరాభవన్ ముందు ఒక పార్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్ కొత్త పీసీసీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత పీసీసీ హోదాలో మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, అదేవిధంగా ఏఐసీసీ సెక్రటరీలు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు అదంతా కార్యక్రమంలో హాజరవుతారు. ఎందుకంటే తెలంగాణలో కొత్త రథసారథి కాంగ్రెస్ పార్టీకి కొత్త రథసారథి వచ్చిన సందర్భంగా ఒక పార్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్కు అభినందనలు తెలియజేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను సమన్వయం చేసుకుంటూ ఏ విధంగా తాను ముందుకెళ్తారో అది ఆ కార్యక్రమంలో వివరించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీ చీఫ్గా ఎంపిక చేసిన తర్వాత చాలామంది నేతల్లో ఉత్సాహం వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 35 నుండి 40 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగుతూ వస్తున్నారు. బీసీ నాయకుడిగా మహేష్ కుమార్ గౌడ్కు చాలా గుర్తింపు ఉంది. ఆయన ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ విభాగాల్లో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు కాబట్టి చాలామంది నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళంతా ఇవాళ గాంధీ భవన్కు గన్ పార్క్కు చేరుకున్నారు. ఎందుకంటే మాలో ఒకడు మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు ఏఐసీసీ పీసీసీ బాధ్యతలు అప్పచెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేయడంతో ఒక సంబరమైన వాతావరణం అయితే ఇక్కడ గన్ పార్క్ వద్ద కోలాహలం, సందడి అయితే కనబడుతుంది. ప్రధానంగా బీసీ నాయకులు ఎక్కువ శాతం ఈ గన్ పార్క్కు గాంధీ భవన్కు చేరుకుంటున్నారు. వారం 10 రోజులుగా మొత్తం గాంధీ భవన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, గాంధీ భవన్లో కావచ్చు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు,
హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు, అభినందనలు తెలుపుతూ ఏర్పాటు చేశారు. చాలామంది నాయకులు ఉన్నారు. ఇక్కడ జగదీశ్వర్ రావు ఉన్నారు, ఆయన సంగతి జగదీశ్వర్ రావు. ఎట్లా చూస్తారు? మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడికి 12:30కు చేరుకుంటారు. ఇక్కడి నుంచి వెళ్ళి ర్యాలీ ఎట్లా ఏర్పాట్లు చేశారు, ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్లీ ఎన్ని గంటలకు ఆయన ఛార్జ్ తీసుకోబోతున్నారు? ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారిని పిసిసి ప్రెసిడెంట్గా నియమించి వారి ఇలా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలలో గొప్ప ఉత్సాహం నెలకొని ఉంది. ఎందుకంటే 138 సంవత్సరాల చేతగల ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక విద్యార్థి దశ నుండి ఎదిగిన నాయకుడిని ఇవాళ ఒక సామాన్య కార్యకర్తని పిసిసి ప్రెసిడెంట్గా చేసినందుకు అందరూ కూడా గర్వంగా ఫీల్ అయ్యి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు 12:45 చేరుకుంటారు. ఇక్కడ ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, విశ్వనాథం గారు, పిసి విశ్వనాథ్, తర్వాత మిగతా మినిస్టర్లు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. వాళ్ళందరూ కలిసి అమరవీరుల స్తూపానికి ఇక్కడ నివాళులు అర్పిస్తారు. ఎందుకంటే ఈ స్తూపానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక్కడ వారి నివాళులు అర్పించి వీడికేని డప్పులతోని స్వాగతం పలుకుతూ బోనాలు, ఒంటెలు, గుర్రాలు వీళ్ళన్నిటితో కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా అన్ని రకాల అంగులు ఆరుబాటాలు చేసి బ్యానర్లు అవి ఇవన్నీ కేటాయించి వీడికేని పాదయాత్రగా మేము గాంధీ భవన్ పోతాం. గాంధీ భవన్లో ముఖ్యమంత్రి గారు అంటే ఎగ్జిస్టింగ్ పిసిసి ప్రెసిడెంట్ గారు వారు ఛార్జ్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇస్తారు. 2:30కు వారు ఛార్జ్ తీసుకుంటారు. ఇది అక్కడ పూజ అయిన తర్వాత గాంధీ భవన్లో ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు ఛార్జ్ తీసుకోబోతున్నారు. అంటే ప్రధానంగా చాలామంది మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అయిన తర్వాత బీసీ నేతల్లో చాలా ఉత్సాహం వచ్చింది. ఒక బీసీ నాయకుడిగా ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ పీసీసీని చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి ఏమైనా ఆస్కారం ఏమైనా ఉంటుందా? ఎట్లా ఏ విధంగా ఉండబోతుంది? భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి బీసీని బీజేపీ నేత చేయకుండా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ రెడ్డిని ఓన్లీ బీజేపీ నేత చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు సముచితమైన గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పీసీసీగా నియమించినట్లయితే ఇద్దరు కలిసి పనిచేసినట్లయితే వచ్చే 10 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పేసి నమ్మినటువంటి అధిష్టానం బీసీని ఈ రౌండ్ బీసీ ప్రేరణ చేయడం అనేది చాలా శుభదాయకం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీని ఫస్ట్ సారి బీసీ ప్రేరణ చేసిన తర్వాత సరైన ఫలితాలు రాకపోయిన మూలంగా అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు బీసీసీని బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని చేయడంతో బీసీ నేతలలో కావచ్చు, బీసీ నాయకత్వంలో కావచ్చు పూర్తి విశ్వాసం నమ్మకం ఏర్పడంతో ఖచ్చితంగా 10 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండడం కోసం పీసీసీ అనేది పనికొస్తుందనే పూర్తి విశ్వాసంతో ఉన్నాం. పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే సోషల్ జస్టిస్ ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఓసీ సామాజిక సంబంధించిన వ్యక్తి ఉంటే బీసీ సామాజిక వర్గం నుంచి పీసీ ప్రేరణ చేయడంతో అన్ని వర్గాలకు సముచిత న్యాయం గౌరవం ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే 10 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం కోసం మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీ ప్రెసిడెంట్ నియమించడంతో ఇది సాధ్యమైందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. చాలా బ్రహ్మాండంగా ఉన్నదండి. ఒక బీసీ బిడ్డను కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాత అని మరొకసారి నిరూపణ అయింది. ఒక గౌడ బిడ్డను బీసీ బిడ్డను రాష్ట్ర అధ్యక్షుడిగా కూర్చోబెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో మీరు చూస్తూ ఉంటే దేశంలో ఒక మొట్టమొదటిసారిగా ఒక దళిత బిడ్డను జాతీయ అధ్యక్షుడిగా చేసి మల్లికార్జున్ ఖర్గే గారిని, ఈరోజు ఒక గౌడ బిడ్డను ఒక బీసీ బిడ్డను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ బీసీల, ఎస్సీల, ఎస్టీల యొక్క పక్షపాతి అని నిరూపణ అయింది. దీనికి అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అనేది మరొకసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పార్టీ, అగ్రవర్ణాలలో పేదల పార్టీ, గరీబోళ్ళు ఎక్కడుంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నిఖార్స్ అయినటువంటి గరీబోళ్ళ పార్టీని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు చల్లా నరసింహారెడ్డి గారు ఉన్నారు. అన్న ఎట్లా చూస్తారు? మీకు మహేష్ కుమార్ గౌడ్కు చాలా అనుబంధం ఉన్నది కదా, ఆయన పీసీసీ అయిన తర్వాత ఏంది ఇంత జోషు, కార్యకర్తల్లో ఇంత సందడి వాతావరణం? సుదీర్ఘంగా మహేష్ అన్నతో మాకు 30 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఏదైతే ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి మేము రామచంద్ర కాలేజీలో యూనియన్ మెంబర్గా ఉండడం అయింది. అక్కడ మెంబర్గా వైస్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు విద్యార్థి దశ నుంచి యువజన కాంగ్రెస్,
పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇలా కాంగ్రెస్లో నిబద్ధతతో నిష్ఠతో తన పార్టీకి క్రమశిక్షణ కార్యకర్తగా మెలగడం వల్ల ఏఐసిసి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మల్లికార్జున ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా